మనకి ఈ బ్రిడ్జ్ కింద మనకు వచ్చేసి పిల్లర్ అయితే ఉంటుంది కదా. సో ఈ పిల్లర్ హైట్ వచ్చేసి దాదాపు 104 మీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది. పిల్లర్ హైట్ వచ్చేసి మనకు దేశంలోనే రెండో ఎత్తైన పిల్లర్ హైట్ ఇది రైల్వే నిర్మాణంలో. ఇక్కడ మనం వచ్చేసి 45 టన్నులకు అయితే ఎంటర్ అయినాము. ఇట్లా వచ్చేసి మనకు అతిపెద్ద పొడవైన బ్రిడ్జ్ వచ్చేసి మనకు ఇదే. ఒక్కసారి వ్యూ అయితే చూడండి, చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఇదైతే చూడండి, ఇంకా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఏమైనా నాటిస్తే ఈ రూట్లో నా ఫేవరెట్ రూట్ వచ్చేసి మనకు ఇదే. మన ట్రైన్ స్ట్రైట్గా వెళ్ళి తిరుక్కొని మళ్ళీ ఈ రూట్లో ఎక్కితే కిందకైతే దిగుతుంది, కొండ దిగుతుంది. చాలా తిరుక్కొని మళ్ళీ ఇట్టయితే వచ్చినాము. హాయ్ గాయ్స్, ఈరోజు మనం వచ్చేసి మిజోరాం స్టేట్ అయిన సారంగ్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. సో ఈరోజు ఇక్కడ నుంచి మనం వచ్చేసి కోల్కతా వెళ్ళే ఎక్స్ప్రెస్లో అయితే మనైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో ఆల్రెడీ ఈ ట్రైన్ వచ్చేసి మనకు కోల్కతా నుంచి మనం గౌహతి వరకు అయితే చేసినాము. మళ్ళీ ఇక్కడ దాకా వస్తే మనకైతే లొకేషన్ అయితే కనబడింది అనేసి మళ్ళీ ఇక్కడ నుంచి మనం వచ్చేసి గౌహతి దాకా అయితే ఈ ట్రైన్ బ్లాగ్ అయితే చేస్తున్నాము. సో మన ట్రైన్ వచ్చేసి రెడీగా అయితే ఉంది. మన ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 7:15 వచ్చేసి మనకు సారంగ్ నుంచి అయితే బయలుదేరుతుంది. సారంగ్లో అయితే ఉన్నాము. సారంగ్ వచ్చేసి మనకు మిజోరాం స్టేట్లో అయితే ఉంటుంది. మిజోరాం స్టేట్ రాజధాని వచ్చేసి మనకు ఐజ్వాల్ ఇక్కడ నుంచి దాదాపు 20 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఒకసారి లొకేషన్ చూడండి, మామూలుగా లేదు. మొత్తం వచ్చేసి మనకు కొండలు, ఆ కొండల మధ్యలో మనకైతే ట్రైన్ జర్నీ ఉంటుంది. అలాగే అద్భుతమైన బ్రిడ్జెస్, అలాగే అద్భుతమైన టన్నల్స్ అయితే ఉంటుంది ఈ రూట్లో. మొత్తం అయితే చూపిస్తాను ఈ వ్లాగ్లో వచ్చేసి. సారంగ్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SANG. సో ఇప్పుడే మనకు వచ్చేసి WDG4G లోకోమోటివ్ అయితే మనకైతే ఇప్పుడైతే ఆన్ చేసినారు. ఇంకా మన ట్రైన్ బయలుదేరడానికి దాదాపు 1 గంట టైం అయితే ఉంది. వచ్చేసి సెప్టెంబర్ 15 అయితే మనకు వచ్చేసి ఇనాగ్రేషన్ చేసినారు ఈ ట్రైన్కి. ఇక్కడ నుంచి మనకు సారంగ్ రావాలంటే మనకు వచ్చేసి దాదాపు రోడ్ ద్వారా అయితే మనకు 6 నుంచి 7 గంటల దాకా అయితే పడుతుంది. అదే మన ఇండియా రైల్వేస్ వచ్చేసి దాదాపు 2 గంటల్లో తీసుకొచ్చేస్తుంది. విషయం మనకు 2 గంటలు అయినా కానీ దీనికి పడిన కష్టం వచ్చేసి దాదాపు 11 సంవత్సరాలు అయితే ఈ రైల్వే లైన్ కోసం అయితే కష్టపడినారు. ట్రైన్ నుంచి బైరాబీ వరకు చూసుకుని మనకు వచ్చేసి దాదాపు 50 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఈ 50 కిలోమీటర్ వచ్చేసి మనకు చాలా ఫుల్ 80% దాకా ఫుల్ కొండలతో అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 144 బ్రిడ్జెస్ అయితే ఉంటుంది ఈ రూట్లో. ఈ ప్రాజెక్ట్కి మొత్తం అయిన ఖర్చుగా చూసుకుంటే దాదాపు 8,071 కోట్లు అయితే ఖర్చు అయింది. సో ఒక్కసారి లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో మనకు బ్యాక్ సైడ్ కానీ చూస్తే గేమ్ అయితే ఉంటుంది, అక్కడితో లాస్ట్ స్టాప్ అయితే ఉంటుంది. ఇంకా మనకు ఫ్యూచర్లో వచ్చేసి మనకు మైనబార్ దాకా అయితే పొడిచే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి చూసుకుని మనకు వచ్చేసి కోల్కతా వెళ్ళడానికి ట్రైన్ అయితే ఉంటుంది. అలాగే మనకు న్యూఢిల్లీ వెళ్ళడానికి ట్రైన్ అయితే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి గౌహతి వెళ్ళడానికి 3 ట్రైన్లు అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఇప్పుడే మనకు వచ్చేసి కప్లింగ్ అయితే టెస్టింగ్ అయితే చేస్తున్నారు. ట్రావెల్ ట్రైన్ వచ్చేసి ఇదే కోల్కతా సారంగ్ ఎక్స్ప్రెస్. ఆల్రెడీ మనం వచ్చేసి కోల్కతా నుంచి గౌహతి దాకా అయితే వచ్చినాము. ఇప్పుడు సారంగ్ నుంచి గౌహతి దాకా అయితే వెళ్తున్నాము. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకు కోల్కతా నుంచి సారంగ్ వచ్చేటప్పుడు కనుకుంటే 13125. అదే మనకు వచ్చేసి సారంగ్ నుంచి కోల్కతా వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ కనుకుంటే 13126. సారంగ్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు వచ్చేసి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఏమైతే ఉండదు. ఇక్కడ మనకు వచ్చేసి సబ్వే అయితే ఉంటుంది. మనకు కింద అండర్ గ్రౌండ్ నుంచి మనకి అప్పకైతే మనకు ప్లాట్ఫామ్కి అది కూడా ఇది ఒకటే అయితే ఉంది. ఈ రూమ్ కూడా చూసుకుంటే మనకు వచ్చేసి ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ రూమ్ అంటే ఇది. సో లోపలికి అయితే చూపిస్తాను చూడండి. సో బాగుంది, మొత్తం నీట్గా సూపర్గా అయితే ఉంది. సో వాష్రూమ్ కూడా మనకైతే ఇప్పకైతే ఉంటుంది. చూసుకుని మనకు వచ్చేసి సెకండ్ క్లాస్ వెయిటింగ్ రూమ్ అయితే ఉంది. అలాగే మనకు వచ్చేసి సెకండ్ సిట్టింగ్ వెయిటింగ్ హాల్. వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే జోన్కి అయితే వస్తుంది NFR. ఇప్పుడు చూసుకుని మనం వచ్చేసి స్లీపర్లో అయితే వచ్చినాము కోల్కతా నుంచి సారంగ్ వరకు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కనుక మనం వచ్చేసి AC ఎకనామీలో అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో నా కోచ్ వచ్చేసి M2 అయితే వచ్చింది. సీట్ వచ్చేసి మనకు సహీ లోర్ అయితే వచ్చింది. సో మనైతే లోపలికి అయితే వెళ్ళిపోదాము. నా చెత్త అయితే ఇక్కడైతే ఉండదు. నైట్ అయితే క్లీనింగ్ అయితే ఏమైతే చేయలేదు. బండి వచ్చింది అంటే మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు. పర్లేదు, AC అయితే ఏమన్నారు. సో మన సీట్ వచ్చేసి ఇదే లోయర్ బెర్త్ అయితే వచ్చింది. 15 అయితే వచ్చింది నాకు. ఇక్కడ చూసుకుని మనకు వచ్చేసి రీడింగ్ ల్యాబ్ అయితే ఒకటైతే ఉంది. అలాగే మనకు USB ఛార్జింగ్ అయితే ఉంది. ఇక్కడ మనకు ఛార్జింగ్ సాకెట్ అయితే ఒకటైతే ఉంది. సో పైన చూసుకుని మొత్తం అయితే అలాగైతే ఉంది. పిల్లోస్ మనకు కొత్త ట్రైన్ కదా ఇది, మొత్తం కొత్తగా అయితే ఉంది. వచ్చేసి మనకు మొత్తం వచ్చేసి ఇక్కడ 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుని మనకు వచ్చేసి దాదాపు 40 టన్నల్స్ అయితే ఉంటుంది. సో సారంగ్ రైల్వే స్టేషన్ లాగా చూసుకుని మనకు వచ్చేసి ఫస్ట్ స్టాల్ వచ్చేసి మనకి ఇది ఒకటైతే ఉంది. సో మనకు ట్రాక్ ఎండ్ వచ్చేసి మనకు ఇక్కడైతే లాస్ట్ అయితే ఎండ్ అయిపోతుంది. సో ఫ్యూచర్లో మనకు పొడిగించే ఛాన్స్ అయితే ఉంది మైన్మార్ వరకు. అరే బ్యాక్ సైడ్ నుంచి లొకేషన్ చూడండి, మామూలుగా లేదు, చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మొత్తం వచ్చేసి దాదాపు 22 కోచ్లు అయితే వస్తుంది. సో ఈ ట్రైన్లో మనకు జనరల్ వచ్చేసి మొత్తం 4 కోచ్లు అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 2, ఫ్రంట్ సైడ్ 2 అయితే ఉంటుంది. అలాగే జనరల్ క్యారియర్ వచ్చేసి మొత్తం 2 అయితే ఉంటుంది. అలాగే దీంతో వచ్చేసి మనకు స్లీపర్ వచ్చేసి దాదాపు 7 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే AC ఎకనామీ వచ్చేసి మనకు 2 కోచ్లు. అలాగే థర్డ్ AC చూసుకుని మొత్తం 5 కోచ్లు.
అలాగే మనకు వచ్చేసి సెకండ్ ఏసీ వచ్చి మొత్తం 2 కోచ్లు అయితే ఉంటుంది. సో మొత్తం వచ్చేసి మనకు 22 కోచ్లు అయితే ట్రైన్ అయితే నడుస్తుంది. రైల్వే లైన్లో మనకు వచ్చేసి బ్రిడ్జెస్ కానీ చూసుకుంటే దాదాపు 11 కిలోమీటర్ల 700 మీటర్లు అయితే ఉంటుంది. ఓన్లీ బ్రిడ్జెస్ వరకే 50 కిలోమీటర్ దూరంలోనే. రూట్లో వచ్చేసి మనకు దాదాపు 23% మనకు వచ్చేసి బ్రిడ్జ్లే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. రూట్లో మనకు వచ్చేసి టన్నల్స్ దూరంగా చూసుకుంటే దాదాపు 15 కిలోమీటర్ల 850 మీటర్లు అయితే ఉంటుంది. అంటే మొత్తం అయితే ఉండదు, అక్కడక్కడ అయితే ఉంటుంది. మొత్తం కలిపి మనకు వచ్చేసి 15 కిలోమీటర్ల 850 మీటర్లు అయితే ఉంటుంది. మనకు వచ్చేసి 31% వచ్చేసి మనకు టన్నల్స్తో అయితే ఉంటుంది. వచ్చేసి ఆన్ టైమ్ డిపార్చర్ అయితే అయిపోయింది మనకు సాయిరంగ్ నుంచి. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ ఆఫీస్ మనకు బైరాబీ. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1 నుంచి అయితే బయలుదేరిపోయింది. ఆపోజిట్లో కనుక మనకు వచ్చేసి రాజధాని ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సాయిరంగ్ ఆనంద్ విహార్ టెర్మినల్. సో ఈ ట్రైన్ ఆపరేట్ చేసేది మనకు ఎన్ఎఫ్ఓలో అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఈ ట్రైన్ వచ్చేసి మనకు 4 గంటలకు అయితే బయలుదేరుతుంది మనకు సాయిరంగ్ నుంచి. ఇప్పుడు వీళ్ళు చూడండి వచ్చి మనకు చైనా వాళ్ళు అయితే ఉన్నారు. సో మనం వచ్చేసి సాయిరంగ్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SANG. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ ఆఫీస్ మనకు బైరాబీ. సో ఇక్కడ కొండలు వచ్చేసి మనకు మేఘాలు కానుకొని అయితే ఉంటుంది, అంత ఎత్తులో అయితే ఉంటుంది మనకు. సో బ్యాక్ సైడ్ చూడండి కొన్ని కొండలు వచ్చేసి మనకు ఎత్తుగా ఉన్నా కూడా కొన్ని అయితే కనిపిస్తుంది, ఎందుకంటే మనకు మేఘాలు అయితే కవర్ చేస్తుంది. ఇంకా లొకేషన్ వచ్చేసి మనకు ఆ పక్క అయితే ఎక్కువైతే కనిపించదు, మనకు వచ్చేసి ఈ పక్క అయితే చాలా ఫుల్గా అయితే బాగా కనబడుతుంది. మనకు లెఫ్ట్ సైడ్ సారంగ్ నుంచి వెళ్ళేటప్పుడు చూసుకుని మనకు లెఫ్ట్ సైడ్ అయితే మనకు కొంచెం ఫుల్గా అయితే కనబడుతుంది. అబ్బాయి గౌహతి నుంచి సారంగ్ వచ్చేప్పుడు చూసుకుని మనకు వచ్చేసి రైట్ సైడ్ అయితే లొకేషన్ అయితే కొంచెం ఫుల్గా అయితే బాగా కనబడుతుంది. ఎందుకంటే మనం నిన్న ఇదే ట్రైన్ అయితే వచ్చినాం కదా మనం గౌహతి నుంచి సారంగ్ వరకు. అప్పుడైతే నైట్ టైం అయితే చూసినాము. నైట్ టైమే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండింది. మార్నింగ్ టైము అది కూడా మేఘాలు కప్పున కొండల మధ్యలో అయితే మన ట్రైన్ జర్నీ ఉంటుంది. మనకు ట్రైన్ స్పీడ్ అని చెప్పాలంటే మనకు వచ్చేసి 90 దాకా అయితే ఉంది. అది కూడా కొన్ని చోట్ల అయితే మనకైతే 90 అయితే వెళ్తుంది మన ట్రైన్. వచ్చేసి బ్రిడ్జ్ నెంబర్ 144 అయితే మనైతే ఎంటర్ అయినాము. సారంగ్ నుంచి రైల్వే స్టేషన్ కొంచెం బయట రాగలే మనకు వచ్చేసి బ్రిడ్జ్ అయితే కనబడుతుంది. ఒకసారి ఈ పక్క లొకేషన్ చూడండి, మామూలుగా లేదు, చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి ఈ బ్రిడ్జ్ కింద మనకు వచ్చేసి పిల్లర్ అయితే ఉంటుంది కదా. సో ఈ పిల్లర్ హైట్ వచ్చేసి దాదాపు 104 మీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది. పిల్లర్ హైట్ వచ్చేసి మనకు దేశంలోనే 2వ ఎత్తైన పిల్లర్ హైట్ ఇది రైల్వే నిర్మాణంలో. ఇప్పుడే మనం వచ్చేసి 45 టన్నులకు అయితే ఎంటర్ అయినాము. బ్రిడ్జ్ దాటితేనే మనకు ఆ టనల్ దాటితేనే మనకు వచ్చేసి కర్వ్ అయితే తీసుకుంటుంది మన ట్రైన్. రూట్లో వచ్చేసి మనకు ఎలాంటి బ్యాంకెట్స్ అయితే ఉండదు, ఓన్లీ వచ్చేసి మనకు ఆ లోకోమోటివ్కి మనకైతే పుల్ చేస్తుంది. సో ఒక్కొక్క టన్నుల నుంచి ఒక్కొక్క బయటకు వస్తుంటే మనకైతే ఒక్కొక్క అద్భుతమైన చూడొచ్చు. పడాల లొకేషన్ అయితే మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది.
బాబా ఈ పక్క లొకేషన్ చూడండి, మామూలుగా లేదు, చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. లారీలు కూడా అయితే ఉన్నది. రైల్వే స్టేషన్ పక్కన మనకు వచ్చేసి వాటర్ ఫాల్ అయితే చిన్నదైతే ఉంది. మొత్తం వచ్చేసి మనకు సింగిల్ లైన్ మాత్రమే అయితే ఉంటుంది, డబుల్ లైన్ అయితే ఉండదు. ఒక్కసారి ఒక లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఇక్కడ మొత్తం వచ్చేసి మనకు అరటి చెట్లు అయితే చాలా ఫుల్గా అయితే ఉంది. అలాగే మనకు ఒక్క చెట్లు కూడా అటుతో ఫుల్గా అయితే ఉంది చూడండి. ఎక్కువ వచ్చేసి మనకు అరటి చెట్లే చాలా ఫుల్గా అయితే ఉంది. అలాగే మనకు వచ్చేసి బ్యాంబూ చెట్టు కూడా చాలా ఫుల్గా అయితే ఉంది. ఆ లాంగ్లో చూడండి కొండల లొకేషన్ అయితే మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సరే బ్యాక్ సైడ్ లొకేషన్ చూడండి, మామూలుగా లేదు, చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఈ టన్నల్ అయితే ఎండ్ అయిపోయింది కదా, మనకు బ్రిడ్జ్ వచ్చి మళ్ళీ ఇంకో టన్నల్ అయితే వస్తుంది.
అబ్బాయి ఒక్కోసారి లొకేషన్ చూడండి మామూలుగా లేదు, చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ రూట్లో వచ్చేసి మనకు అతి పెద్ద పొడవైన బ్రిడ్జ్ వచ్చేసి మనకు ఇదే. ఒక్కసారి వ్యూ అయితే చూడండి, చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. టనల్ నుంచి బయటకు వస్తుంటే ఒక్కొక్క అద్భుతం చూడొచ్చు ఈ రూట్లో. బ్యాక్ సైడ్ కొండ చూడండి, చాలా నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ఆ కొండ కింద మనమైతే వచ్చినాము. టనల్ కూడా కొంచెం పెద్దది టనలే. బ్యాక్ సైడ్ వ్యూ అయితే మొత్తం చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఫస్ట్ టనల్ బైరాబ్ నుంచి సారంగ్ వెళ్ళేటప్పుడు. అదే సారంగ్ నుంచి బైరాబ్ వచ్చేటప్పుడు తీసుకుంటే ఇదే లాస్ట్ టన్నలో. ఇక్కడ చూడండి, దాని కింద వచ్చేసి మనకు వాళ్ళైతే పందులు అయితే సాగుతున్నారు. వచ్చేసి బైరాబ్ అయితే చేరుకున్నాము. సో రోడ్స్ ఇంకోటి వచ్చేసి BHRB. బైరాబ్ వచ్చేసి మనకు మిజోరాం స్టేట్లో అయితే ఉంటుంది. అంతకుముందు వచ్చేసి మిజోరాం స్టేట్కి లాస్ట్ స్టాప్ వచ్చేసి మనకు రైడింగ్ కనెక్టింగ్ వచ్చేసి మనకు బైరాబులో అయితే లాస్ట్ స్టాప్ అయితే ఉండింది. సో ఇప్పుడు మనకు వచ్చేసి సారంగ్ వరకు అయితే పొడిగించారు. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 40 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. వచ్చేసి బైరాబ్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక నెక్స్ట్ హౌస్ మనకు జమీరా. ఒకసారి వ్యూ అయితే చూడండి, పంట పొలాల వ్యూ, వరి పంట వ్యూ, అలాగే అక్కడ ఇల్లు వ్యూ చూడండి. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. వెనకాల మొత్తం మేఘలు అయితే కొండనైతే కప్పైనాయి. ఈ ఒకసారి వ్యూ చూడండి, చాలా అంటే చాలా మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది.
సో ఇక్కడ కూడా వచ్చేసి మనకు వరి పంట అయితే చాలా ఫుల్గా అయితే పండిస్తున్నారు. అలాగే మనకు వచ్చేసి ఒక చెట్లు ఫుల్గా అయితే ఉంది. అలాగే మనకు వచ్చేసి అరటి చెట్లు కూడా చాలా ఫుల్గా అయితే ఉంది. ఇక్కడ మేఘాలు కూడా చూడండి చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ పక్కన చూసుకుంటే మనకైతే ఒక చెట్లు అయితే కొంచెం ఫుల్గా అయితే ఉంది. ఇక్కడంతా వచ్చేసి జమీరాకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 45 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు లాలా బజార్. ట్రైన్ వచ్చేసి లాలా బజార్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 2 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది. సో క్రౌడ్ కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు మనకు లాలా బజార్లో. ఒక సింగిల్ లైన్ ఉంది కదా, ఈ సింగిల్ లైన్ వచ్చేసి మనకు సిల్చర్ వెళ్ళే రూట్ ఇదంతా వచ్చేసి బదర్పూర్ అవుటర్లో అయితే ఆపేసినారు. సో బదర్పూర్లో మనకు వచ్చేసి వెనకాల మనకు వచ్చేసి బ్యాంకర్ లోకోమోటివ్ వస్తుంది. మళ్ళీ మనం ఏ రూట్లో వచ్చేసి మనకు ఇట్లయితే వెళ్ళిపోతాము. ఒకసారి పక్క లొకేషన్ చూడండి, ఒక చిన్న లేక్ అయితే ఉంది, ఆ పక్కంతా కొండ లొకేషన్ చాలా సూపర్గా అయితే ఉంది. ఇది కూడా మన ట్రైన్ వచ్చేసి బదర్పూర్ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ అవ్వాలంటే 10 నిమిషాల దాకా ఇక్కడ అయితే ఉంటుంది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BPB. బదర్పూర్లో కనుక మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు బ్యాంకర్లు అయితే అటాచ్ చేస్తారు. సో బదర్పూర్లో చూడండి క్రౌడ్ కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో బ్యాంకర్లు అటాక్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఈ రూట్లో అయితే వెళ్తుంది మన ట్రైను. వచ్చేసి దాదాపు 1 గంట 15 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు బదర్పూర్ స్టేషన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ అవ్వాలంటే 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. సో ఇక్కడ మన ట్రైన్ వచ్చేసి ఈ డైరెక్షన్ రూట్ అయితే వెళ్దు, మనకు ఈ రూట్ అయితే వెళ్తుంది. బ్యాంకర్ అటాక్ చేశారు కదా, ఆ రూట్లోనే ఇట్టే అయితే వెళ్ళిపోతుంది. నుంచి మనకు గౌహతి వెళ్ళేటికి కొంచెం మనకైతే లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మనకైతే కార్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంటుంది మనకు రూట్ కూడా. సో అది కూడా మీకైతే ఈ బ్లాగ్ అయితే కవర్ చేస్తాను. మనం వచ్చేసి నార్త్ ఈస్ట్ రూట్లో అయితే ట్రావెల్ చేస్తాం. ఇక్కడ కూడా మనకైతే కొండ లొకేషన్ అయితే మాత్రం చాలా సూపర్గా అయితే ఉంటుంది. అది కూడా మీకు ఈ బ్లాగ్ అయితే కవర్ చేస్తాను. ట్రైన్ ఉంది కదా, సో ఆ ట్రైన్ వచ్చేసి మనకు సిల్చార్ నుంచి గౌహతి వెళ్ళే ట్రైన్. అది స్ట్రైట్కి వెళ్తే మనకు వచ్చేసి సిల్చార్ అయితే వస్తుంది. ప్లాట్ఫామ్ 2 కన్నా మనకు వచ్చి ప్లాట్ఫామ్ 1 మనకైతే ఫుడ్ స్టాల్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంది ఇక్కడ. సో పర్లేదు, ఇక్కడ ఫుడ్ కూడా ట్రై చేయొచ్చు, కొంచెం బాగానే ఉంది. బదర్పూర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంక నెక్స్ట్ వచ్చి మనకు న్యూ హాఫ్లాంగ్. సో ఇక్కడ నుంచి కూడా మనకైతే కార్ సెక్షన్ అయితే ఎంటర్ అవుతుంది, చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి కూడా రూట్ కూడా. ఒకసారి కొండ లొకేషన్ చూడండి, మామూలుగా లేదు, చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అలాగే కింద చూసుకుంటే మనకైతే వరి పంట వ్యూ అయితే మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి.
ఒకసారి ఈ పక్క లొకేషన్ చూడండి, మామూలు లేదు. కొండల లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో అక్కడ చూడండి మనకు వచ్చేసి ల్యాండ్ స్లైడ్ అయితే అయ్యింది. అది ఇక్కడ కొండల్లో చూడండి ఎంత హైట్లో అయితే ఉండదు, మేఘాల కంటే ఆనుకోం అనేది ఉండదు కొండలు కానీ చూసుకుంటే. సో మన ట్రైన్ కింద కానీ చూసుకుంటే లైట్ కర్వ్ తీసుకుంటుంది. అలాగే పైన చూడండి ఒక పెద్ద కొండ అయితే ఉంది మేఘాలు కానుకొని. బ్రిడ్జ్ నెంబర్ వచ్చేసి 330 అంట. బాబా ఈ కొండ లొకేషన్ చూడండి ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. టనల్ నెంబర్ 20 అంట, 522 మీటర్లో. వచ్చేసి దాదాపు 582 మీటర్లు అయితే వచ్చింది. మనకు వచ్చేసి ల్యాండ్ స్లైడ్ అయితే అయ్యింది. అది మొత్తం వచ్చేసి కింద పడుతుంది చూడండి.
ట్రైన్ మంచి కరువు తీసుకుంటుంది. అలాగే వచ్చేసి బ్యాక్ సైడ్ లొకేషన్ చూడండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అలాగే డ్రైవరు ఒకసారి రైల్వే స్టేషన్ నుంచి వ్యూ అయితే చూడండి చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఏమన్నా నార్త్ ఈస్టే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది లొకేషన్ కూడా. సో అక్కడ చూడండి రోడ్ అయితే ఉంది. లారీ కూడా ఫుల్గా తినబడుకున్నది అక్కడ. సో ఇదైతే చూడండి ఇంకా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఏమన్నా నార్త్ ఈస్టే. పైన కొండ వ్యూ, దానిపైన మేఘాలు, మధ్యలో మన ట్రైన్ జర్నీ, దాని కింద రివరు. ఇక్కడ కరువు అయితే చూసుకోండి బ్రిడ్జ్ మీద నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మన ట్రైన్. ఈ పక్క లొకేషన్ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అపకంత పంటలో మధ్యలో వచ్చేసి మనకు వరి పంట. మేఘాలంటే కొండనైతే కప్పేసి ఉండదు.
చూడండి ఆ మేఘాల కన్నా కొండ హైటే కొంచెం ఎక్కువైతే ఉంది. కింద చూడండి మనకైతే వాటర్ అయితే పోతుంది. సో ఏమని ఈ కరువు అయితే మాత్రం చాలా అంటే చాలా హైలైట్గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకోండి, చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అవుతుంది ఇది కూడా. బాబా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది వెనకాల బ్యాక్గ్రౌండ్ వ్యూ కూడా. ఒక చూడండి ఎంత పైన అయితే ఉన్నాం మనం.
సో మనకి టనల్ దాటుకుంటే మనకు వచ్చేసి న్యూ హాఫ్లాంగ్ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. 3235 మీటర్లు అంటే ఇది. ఈ టనల్ లోపల దుమ్ము అయితే మాత్రం మామూలుగా లేదు. ఎక్కడికి పోతే అక్కడ ఇక్కడ ఎరుకుని వేసిన దుమ్ము మొత్తం ట్రైన్ పడినప్పుడు మన పైన పడుతుంది. దాదాపు ఈ టనల్ వచ్చేసి దాదాపు 3 కిలోమీటర్లు. వెల్కమ్ టు న్యూ హాఫ్లాంగ్. హాఫ్లాంగ్కి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 55 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ చేసి మనకు 2 నిమిషాలు అయితే ఉంటుంది. హాఫ్లాంగ్లో మనకైతే సిటీ అయితే మాత్రం చాలా సూపర్గా అయితే ఉంటుంది. చిన్న సిటీ అయినా కానీ మనకు ఊటీ అట్ట, వీళ్ళకి వచ్చేసి న్యూ హాఫ్లాంగ్ అంట. ఇక్కడ వచ్చేసి న్యూ హాఫ్లాంగ్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు హోజై. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NHLG. సో మన ట్రైన్ వచ్చేసి ఇలా నేరుగా వెళ్తాం కదా, మళ్ళీ అట్లా యూటర్న్ చేసుకొని మళ్ళీ ఆ కింద రూట్కి అయితే వస్తుంది. ఇక్కడ చూడండి వ్యూ అయితే మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ రూట్లో నా ఫేవరెట్ రూట్ వచ్చేసి మనకు ఇదే. మన ట్రైన్ స్ట్రైట్గా వెళ్ళి తిరుక్కొని మళ్ళీ ఈ రూట్లో ఎక్కితే కిందకైతే దిగుతుంది, కొండ దిగుతుంది. సరే ఈ పక్క నుంచి లొకేషన్ చూడండి, నెక్స్ట్ లెవెల్ అవుతుంది మొత్తం. సో ఇప్పుడు కానీ చూసుకుని మన ట్రైన్ వచ్చేసి కొండ అయితే దిగుతుంది. ఇలా యూటర్న్ చేసుకుని మళ్ళీ మనం చూపించినాం కదా ఆన్లైన్కి అయితే ఎంటర్ అవుతుంది. సో ఇందాక వచ్చేసి మనం పైన నుంచి అలా ట్రైనింగ్ తిప్పుకొని మనం వచ్చేసి కిందకైతే వచ్చేయన్నాము. సో ఇక్కడ నుంచి ఇలా తిరుగుకొని మనం ఇంకో ట్రైనింగ్ అయితే ఎంటర్ అవుతుంది. మన ట్రైన్ అది కూడా చూపిస్తాను చూడండి. ఆ పైన నుంచి ఇప్పుడైతే కిందకైతే దిగేసినాము.
సో ఇప్పుడు మనం వచ్చేసి ఆ పైన నుంచి అలా అదిరుకొని ఇలా అదిరుకొని మళ్ళీ ఇట్టయితే వచ్చినాము. సో ఇక్కడ చూడండి లొకేషన్ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇది కూడా ఫుల్ కర్వ్ తీసుకుంటుంది మన ట్రైను. సో ఇక్కడంతా చూసుకుంటే మనకైతే మబ్బులు అయితే ఫుల్గా వేసుకునేసింది, వాన పడే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి ఫుల్ కర్వ్ అయితే తీసుకుంటుంది, చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ కర్వ్ కూడా. చూసుకుని మనకు వచ్చేసి ల్యాండ్ స్లైడ్ అయితే అయింది. అది పని చూస్తే ఏదో కాలుస్తున్నారు. సో మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి బ్యాంకర్ లోగో కూడా అయితే ఉంది. సో ఈ రూట్లో మనకు వచ్చేసి ఇదే లాస్ట్ టన్నల్. ఇంకైతే మనకైతే టన్నల్ అయితే ఏమైతే రాదు. దాదాపు 450 మీటర్లు ఆ టన్నల్. బ్రిడ్జెస్ కానీ చూస్తున్నాయి, మనకు వచ్చేసి 73 బ్రిడ్జెస్ అయితే ఉండదు.
వచ్చేసి మొత్తం కొండ దిగేసిన తర్వాత మనకు వచ్చేసి వర్షం అయితే స్వాగతం అయితే పలుకుతుంది. సో జర్నీలో వాహనం ఉంటే ఇంకా హైలైట్గా అయితే ఉంటుంది. సో జర్నీలో వర్షం లేదని బాధపడినా వర్షం కూడా ఇప్పుడైతే యాడ్ అయిపోయింది. అదే చూసుకోవచ్చా, కొండ కింద మనకు వచ్చేసి ఫార్మింగ్ అయితే చేస్తున్నారు. సో ఈ రైల్వే స్టేషన్లో మనకైతే స్టాప్ అయితే లేదు. సో ఇక్కడ వచ్చేసి మనకు వెనకాల బ్యాంకర్ అయితే ఉంటుంది కదా, సో దాని అయితే ఇక్కడైతే తీయేస్తారు. మనకు వచ్చేసి మందార్ దిశ జంక్షన్లో అయితే మనకైతే ఇక్కడైతే స్టాప్ అయితే లేదు. సో మనకైతే వెనకాల అయితే బ్యాంకర్ అయితే ఉంది కదా, సో ఆ బ్యాంకర్ వచ్చేసి ఇక్కడైతే తీయేస్తారు. అవుట్ సైడ్ వెళ్ళే కానీ చూసుకుంటే అది వచ్చేసి మనకు లుమ్డింగ్ వెళ్ళే లైన్. సో ఇప్పుడు టైంగా చూసుకుంటే మనకు వచ్చేసి 5 అవుతుంది. అప్పుడే మనకైతే చీకటి అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి ఘాట్ సెక్షన్ అయితే అంతకైతే ఏమైతే ఉండదు. సో అందుకే మనకు వచ్చేసి వెనకాల బ్యాంకర్ అయితే వచ్చేసి మనకు ఇక్కడైతే తీయన్నారు. సో మన ట్రైన్ వచ్చేసి హోజాయ్కి అయితే రీచ్ అయింది. సో హోజాయ్లో కానీ చూసుకుంటే క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ. సో హోజాయ్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఎక్కుతున్నారు ఇక్కడ. హోజాయ్కి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1:30 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఎక్కినారు మనకు హోజాయ్లో కూడా. సో మన ట్రైన్ వచ్చేసి హోజాయ్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు గౌహతి. సో హోజాయ్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1 అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. హోజాయ్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి HJI. సో గౌహతికి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2 అయితే వచ్చింది. సో క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు మనకు. ట్రైన్ వచ్చేసి దాదాపు 1:20 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు గౌహతికి అయితే రీచ్ అయింది. సో గౌహతిలో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 10 నిమిషాల దాకా ఇక్కడైతే ఉంటుంది మన ట్రైన్. సో మనం కూడా అయితే గౌహతిలో దిక్కుకోవాలి. కాకపోతే మనం వచ్చేసి కోల్కతా దాకా అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఎందుకంటే మనకు గౌహతి నుంచి ట్రైన్ అయితే బుక్ చేసినా అదైతే కన్ఫర్మ్ అవుతుంది టికెట్. సో అందుకే నేను వచ్చేసి మళ్ళీ ఈ ట్రైన్ కరెంట్ రోజు చేస్తే మనకి టికెట్ అయితే దొరికింది. అందుకే గౌహతి నుంచి నేను కోల్కతా దాకా ఈ ట్రైన్ బుక్ చేసుకున్నాను. అలాగే ఈ వీడియో అయితే ఇక్కడ అయితే చేస్తాను. సో జర్నీ విషయం చెప్పాలంటే మొత్తం అయితే చాలా బాగుంది. కొండ లొకేషన్ అలాగే మొత్తం అయితే చాలా సూపర్గా అయితే ఉంది. సో ఫస్ట్ వచ్చేసి మనం మిజోరాం స్టేట్లో ఉన్న కొండ లొకేషన్ చూసుకున్నాం. ఆ తర్వాత మనం వచ్చేసి అస్సాం స్టేట్లో ఉన్న కొండ లొకేషన్ చూసుకున్నాం. సో రెండు చాలా సూపర్గా అయితే ఉంది. వచ్చేసి మనం అయితే గౌహతికి అయితే చేరుకున్నాం. సో వీడియో అయితే కంపల్సరీ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లొకేషన్ అయితే మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో మళ్ళీ ఈ ట్రైన్ మనం వచ్చేసి కోల్కతా దాకా అయితే వెళ్ళిపోతున్నాము. కోల్కతాలో మళ్ళీ ఇంకేదైనా ట్రైన్ చూసుకొని మన కంట్రీలో ఏదైనా దొరుకుతుందో ఏదైనా వెయిటింగ్ లిస్ట్ ఏదైనా టికెట్ చూసుకొని మనైతే బుక్ చేసుకోవాల్సిందే. ట్రైన్ రూట్లో జర్నీ విషయం చెప్పాలంటే మొత్తం అయితే చాలా సూపర్గా అయితే ఉంది. సో ఫోన్లో చూసేదానికన్నా మనం డైరెక్ట్గా వచ్చేసి ఇంకా బాగుంటుంది. నేను వచ్చేసి మనం అయితే గౌహతిలో అయితే దిగిపోతున్నాము. సో డీ బోర్డింగ్ ఫ్రమ్ గౌహతి. సో ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లొకేషన్ అయితే మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఫైనల్గా వచ్చేసి మనం గౌహతి నుంచి అయితే బయలుదేరిపోయాము. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GHY.